So let's start a new structure. Let's start this structure with a new structure. You had better. You had better. The structure is you had better. Let's see how we can use this structure. After you had better, we have to use V1. V1 plus something. This is the structure. Let's see how we can use this structure. ఈ structure ని ఎలా యూజ్ చేయొచ్చో చూద్దామండి. This structure is used to express to give a strong suggestion or advice anyone. ఇది ఏంటంటే ఇతరులకు సలహా ఇవ్వడానికి పనిచేస్తుంది అనమాట. దట్టు ఇన్ పొలైట్ మేనర్. ఇది ఏ ఉద్దేశంలో ఇవ్వడం జరుగుతుందంటే ఇన్ పొలైట్ వే. మర్యాదపూర్వకంగా సలహా ఇవ్వడానికి ఈ యొక్క స్ట్రక్చర్ ది బెస్ట్ స్ట్రక్చర్ అన్నమాట. దీన్ని మించిన స్ట్రక్చర్ లేదన్నమాట. దిస్ ఈస్ ద బెస్ట్ స్ట్రక్చర్ టు ఎక్స్ప్రెస్ ఆర్ గివ్ అడ్వైస్ టు అదర్స్ ఇన్ ఏ పొలైట్ వే. ఓకే, నౌ లెట్స్ సీ హౌ వీ కెన్ యూజ్ దిస్ స్ట్రక్చర్ ఇన్ సెంటెన్సెస్. ఇది సెంటెన్సెస్లో ఎలా ఉపయోగించవచ్చో చూద్దాం. సో ఇక్కడ స్ట్రక్చర్ వచ్చి యూ హ్యాడ్ బెటర్ ఆఫ్టర్ వీ హ్యావ్ టు యూజ్ V1. యూ హ్యాడ్ బెటర్ తర్వాత ఏం యూజ్ చేయాలండి? V1 యూజ్ చేయాలి. ఓకే, యూ హ్యాడ్ బెటర్ టేక్ రెస్ట్. యూ హ్యాడ్ బెటర్ టేక్ రెస్ట్. నీవు రెస్ట్ తీసుకోవడం మంచిది అనే ఉద్దేశంలో చెప్పడం అనమాట. అంటే పొలైట్ వేలో చెప్పటం. ఓకే, నెక్స్ట్ యూ హ్యాడ్ బెటర్ గో ఎర్లీ టు ద ఆఫీస్. నీవు త్వరగా ఆఫీస్కి వెళ్ళడం మంచిది అని. యూ హ్యాడ్ బెటర్ హర్రీ. యూ హ్యాడ్ బెటర్ హర్రీ. If you want to catch the bus. నీవు బస్సు అందుకోవాలంటే త్వరపడటం చాలా మంచిది అని అర్థం అనమాట. నెక్స్ట్ యూ హ్యాడ్ బెటర్ స్టడీ హార్డ్. యూ హ్యాడ్ బెటర్ స్టడీ హార్డ్ if you want to pass the exam. నువ్వు ఎగ్జామ్ పాస్ అవ్వాలి అంటే కష్టపడి చదవటం మంచిది. అంటే కష్టపడి చదవాలి అని ఒక సజెషన్ అన్నమాట. ఏ రూపంలో? ఇన్ ఏ పొలైట్ వే. ఓకే, నెక్స్ట్ యూ హ్యాడ్ బెటర్ be careful when crossing the road. You had better be careful when crossing the road. రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆ విధానంగా మనం ఆ సెన్స్లో మనం ఇక్కడ సజెస్ట్ చేయడం అంటే అడ్వైస్ చేయడం అనమాట. యూ హ్యాడ్ better listen to your parents' advice. నీ తల్లిదండ్రుల సలహా వినడం అనేది ఇక్కడ చాలా మంచిది అని చెప్పడం అనమాట. యూ హ్యాడ్ బెటర్ సేవ్ మనీ. యువర్ మనీ. ఈ డబ్బులు సేవ్ చేసుకోవడం చాలా మంచిది. దేనికి? టు బై వాట్ యు
నీడ్. నీకు ఏదైతే అవసరమో కొనుక్కోవడానికి నువ్వు డబ్బులు సేవ్ చేసుకోవడం అనేది చాలా మంచిది అని చెప్పడం. నెక్స్ట్, యూ హ్యాడ్ బెటర్ నాట్ బి లేట్ ద మీటింగ్. ఇక్కడ ఒకటి గమనించినట్లయితే యూ హ్యాడ్ బెటర్ తర్వాత నాట్ యూజ్ చేశాను అనమాట. ఈ నాట్ అనేది దేనికి అంటే నెగిటివ్ సెన్స్ కోసం. ఓకే, నువ్వు మీటింగ్కి అటెండ్ కాకపోవడం చాలా మంచిది, అటెండ్ కాకపోవడం మంచిది అని. నెక్స్ట్, యూ హ్యాడ్ బెటర్ wear cotton clothes. You had better wear cotton clothes in summer. నువ్వు సమ్మర్లో కాటన్ దుస్తువులు ధరించడం మంచిది. ఓకే, నెక్స్ట్, యూ హ్యాడ్ బెటర్ డబుల్ చెక్ యువర్ వర్క్. You had better double check your work before submit. పనిని సబ్మిట్ చేయబోయే ముందు మరోసారి చెక్ చేసుకోవడం మంచిది. అంటే చెక్ చేసుకోవడం మంచిదని సలహా ఇవ్వడం అనమాట. ఓకే, నెక్స్ట్, యూ హ్యాడ్ బెటర్ బి రెస్పెక్ట్ఫుల్ టు యువర్ ఎల్డర్స్. పెద్దల పట్ల మర్యాదగా ఉండడం అనేది మంచిది అని చెప్పడం అనమాట. ఓకే, యూ హ్యాడ్ బెటర్ స్పీక్ ట్రూత్. నీవు నిజం మాట్లాడటం మంచిది అని. ఓకే, యూ హ్యాడ్ బెటర్ నాట్ మిస్ ద డెడ్ లైన్. ఆఖరి వరకు వచ్చే వరకు ఉండొద్దు అని. అంటే డెడ్ లైన్ మిస్ చేసుకోవద్దు అని. అంటే ముందే పనిని పూర్తి చేయమని. ఓకే, నెక్స్ట్, యూ హ్యాడ్ బెటర్ లాక్ ద డోర్స్. యూ హ్యాడ్ బెటర్ లాక్ ద డోర్స్ బిఫోర్ లీవింగ్ ద హౌస్. ఇల్లు వదలబోయే ముందు తలుపులు తాళం వేసి వెళ్ళడం మంచిది అని. ఓకే, నెక్స్ట్, యూ హ్యాడ్ బెటర్ కీప్ యువర్ ప్రామిసెస్. యూ హ్యాడ్ బెటర్ కీప్ యువర్ ప్రామిసెస్. నీవు చేసినటువంటి వాగ్దానాలు తప్పకుండా ఉండటం మంచిది. అంటే తప్పొద్దు అని, వాటిని నెరవేర్చు అని. ఓకే, నెక్స్ట్, యూ హ్యాడ్ బెటర్ నాట్ అండర్ ఎస్టిమేట్. యూ హ్యాడ్ బెటర్ నాట్ అండర్ ఎస్టిమేట్ హిమ్. అతన్ని తక్కువ అంచనా వేయకపోవడం మంచిది. అంటే జాగ్రత్తగా ఉండు అని. ఓకే, యూ హ్యాడ్ బెటర్ నాట్ బీ ఓవర్ కాన్ఫిడెంట్. నువ్వు ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండకపోవడం మంచిది. అంటే ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండొద్దు అని. ఓకే, సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ యూ హ్యాడ్ బెటర్. దిస్ ఈజ్ ద బెస్ట్ స్ట్రక్చర్ టు లెర్న్. ఇట్ విల్ బి యూస్ఫుల్ ఇన్ అవర్ డైలీ లైఫ్. మన యొక్క ప్రతిరోజు మన డైలీ లైఫ్లో ఈ యొక్క స్ట్రక్చర్ అనేది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, ఫైన్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ గైస్. మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను.